అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో మరో 3-4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. సో ఈ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి, నాయకులు రెడీ అవుతున్నారు. అయితే ఒక పార్టీ మరో పార్టీని కొన్ని వ్యూహాల్లోకి ఇరికించాలని చూస్తారు. అది సామాజికపరమైన కావచ్చు, ఆర్థికపరమైన కావచ్చు, లేదా వ్యవస్థీకృతమైన వ్యూహాలు కావచ్చు, ఏదైనా వ్యూహరచన విషయంలో, ఎన్నికల వ్యూహరచన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారే ఎంతో కొంత ముందుకున్నారు టీడీపీ జనసేన కూటమి కంటే. మన రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి మీద కొంత పాజిటివ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది. వాస్తవం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద వ్యతిరేకత ఉంది. చాలా వర్గాలకు పరిపాలనా విధానం నచ్చట్లా. సంక్షేమ పథకాలు అయితే ఇస్తున్నారు, కానీ విపరీతమైన ధరల పెరుగుదల ఉంది. కరెంటు బిల్లులు అవి ఇవి విపరీతమైన ఛార్జీలు, పన్నులు పెరిగిపోయాయి. ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు సరిగ్గా జీతాలు లేవు. సో ఏ వ్యవస్థ డిసిప్లైన్గా లేదు. అందుకని ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అయితే ఆ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఓట్ల రూపంలో వస్తుందా లేదా అనేదే వచ్చే ఎన్నికలకు సవాల్. ప్రజలకు సవాల్, ప్రతిపక్షాలకు సవాల్. సో ఎవరిని కదుపుతున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అది వాస్తవం. ప్రతి 10 మందిలో 7 ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలుసు కాబట్టే ఎలాగైనా సరే కనీసం మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక 95-100 నియోజకవర్గాలైనా సరే గెలుచుకోవాలి. అవి గెలుచుకుంటే కేంద్ర ప్రభుత్వంతో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని కాపాడుకోవచ్చు అనే ఆలోచనతో ఇంకొక్కసారి మేము అధికారంలోకి వస్తే చాలు, శాశ్వతంగా ప్రతిపక్షాలను బలహీనం చేయొచ్చు అనే ఆలోచనతో వైసీపీ ఉంది. సో అందుకు ఒక పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేయొచ్చు, అదనొచ్చు ఇదనొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహరచన ముందు టీడీపీ పనికిరావట్ల. బీసీలకు 50% సీట్లు ఇప్పుడు వరకు మన రాష్ట్రంలో ఎవరు ఇవ్వాల, ఏ పార్టీ కూడా ఇవ్వాల. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇచ్చారు, అప్పుడు కూడా 50% ఇవ్వాల. 40%, 45% వరకు మాత్రమే ఇచ్చారు. బీసీలకు చట్టసభల్లో 50% సీట్లు ఏ పార్టీ ఇవ్వలేదు. కానీ మన రాష్ట్రంలో మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. 88 నియోజకవర్గాల్లో బీసీలకు సీట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బహుశా ఎవరు చెప్పలేదేమో, నాకు తెలిసిన సోర్స్ ద్వారా నేనే ఫస్ట్ చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 88 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీలకు సీట్లు ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఒకవేళ 88 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేకపోయినా 40% తగ్గకుండా, అంటే 72 నియోజకవర్గాలకు తగ్గకుండా కనీసం 72 నియోజకవర్గాల్లో అయినా బీసీలకు సీట్లు ఇవ్వడానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు. మరోవైపు కాపు సామాజిక వర్గం దూరం అవ్వకుండా, కాపు సామాజిక వర్గంలో బలమైన కీలకమైన నాయకుల్ని వైసీపీలో చేర్చుకోవడానికి ఆల్రెడీ వంగవీటి రాధా గారిని, ముద్రగడ పద్మనాభం గారిని, ఇంకో కొంతమంది తటస్థంలో ఉన్న కాపు నాయకుల్ని కూడా చేర్చుకోవడానికి స్కెచ్ వేస్తున్నారు. అంటే ఒకవైపు బీసీ ఓటింగ్ మన రాష్ట్రంలో దాదాపుగా 50% ఉంది. సో ఈ బీసీలు ఏ పార్టీకి ఆ పార్టీ స్ప్లిట్ అయిపోయారు. సో తటస్థంగా ఉన్న బీసీ వర్గాలను, బీసీ సంఘాలను ఆకట్టుకోవడానికి బీసీలకు ఎక్కువ సీట్లు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాగే కాపుల్లో కూడా ఏ పార్టీకి ఆ పార్టీ స్ప్లిట్ అయిపోయారు. సో తటస్థంగా ఉన్న కాపు ఓట్లను ఆకట్టుకోవడానికి కాపుల్లో ఉన్న పెద్ద పెద్ద పేరున్న బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ వర్కౌట్ అవుతాయని నేను చెప్పట్లా, ఇవన్నీ వర్కౌట్ అవుతాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు అని నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఇది ఒక రెడ్ సిగ్నల్. జగన్మోహన్ రెడ్డి గారు మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి ఉన్న అవకాశాలను, ఏ ఒక్క అవకాశాలను వదలట్లేదు. కాబట్టి ఆ వ్యూహరచనలో, అంటే ఒకవైపు సామాజిక పరమైన వ్యూహరచన, మరోవైపు ఆర్థిక పరమైన వ్యూహరచన, అంటే ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుల్ని ఎంపిక చేయడం, ఆర్థికంగా సోర్సులు బలంగా ఖర్చు పెట్టడం, పోల్ మేనేజ్మెంటు, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, వ్యవస్థల ద్వారా పోలీసుల్ని, వ్యవస్థల్ని తమకు అనుకూలంగా పని చేయించుకోవడం, ఇటువంటి వాటిని ఎక్కువగా నమ్ముకున్నారు. సో అందుకే టీడీపీ జనసేన అయితే అప్రమత్తంగా ఉండాలి. నేను ఈ వీడియో చేసినందుకు నన్ను ఏదో వైసీపీ ఆర్టిస్ట్ అనో, వైసీపీ జర్నలిస్ట్ అనో తిడుతున్నారు. చాలామంది తిడితే తిట్టొచ్చుగాక, కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. వచ్చే ఎన్నికలు అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పులు చేస్తున్నారు, వ్యతిరేకత ఎక్కువ ఉంది కాబట్టి అని అంత తేలిగ్గా తీసుకోవాల్సిన పని అయితే మాత్రం లేదు. అలర్ట్గా ఉంటే మంచిది, లేకపోతే మరీ ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తే మాత్రం చాలా పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి, చాలా పార్టీలు ఏవేవో అయ్యాయి. కాబట్టి
మన రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఏదైనా జరగచ్చు. వైసీపీ ఒకసారి ఓడిపోతే మళ్ళీ లేవలేదు కాబట్టి, మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావడం అసంభవం కాబట్టి, ఆ ఓటమి అనేది రాకుండా ఉండడానికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు కూడా వైసీపీ వెతుక్కుంటుంది అనేది మర్చిపోకూడదు. థ్యాంక్ యూ.